మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం కాంట చౌరస్తా వద్ద ఉదయం 8 గంటలకు జాతీయ గీతాలాపన వచ్చేలా ఇంతగానో కృషి చేసిన జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలని, రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతేకాకుండా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నిటిని త్వరలోనే పూర్తి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రామచందర్, జనహిత సేవా సమితి సభ్యులు, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దేశభక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు బీద ప్రజలకు చేసే సర్వీస్ ఓరియంటెడ్ ఈ ఆర్గనైజేషన్కి మొత్తం బెల్లంపల్లిలో మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్టెప్ని నేను ఎమ్మెల్యేగా ఉండి నా తరఫు నుంచి ఏం సహకారం కావాలనో సమితి సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ప్రిపేర్ చేయండి. ఏ స్కీమ్లో మీకు ఏ లెవెల్లో మీకు ఏ సపోర్ట్ కావాలనో నేను ఎమ్మెల్యేగా ఉండి నేను ఇచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెడతా. మీరు తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నన్ను యూజ్ చేసుకోండి. ఎట్లా ప్రజలకు సపోర్ట్ ఉంటుందంటే ఎల్లప్పుడూ నేను మీ వెంబడే ఉంటా. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేదే మా లక్షణము. ఆ లక్షణంతోనే బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని ఎన్నోసార్లు చెప్పినా కాపాడుకుందాం, అందరం కలిసికట్టి పని చేసుకుందాం. ఈ పని చేసుకునే కార్యక్రమాన్ని మీ అందరికి మళ్ళీ ఒకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. యావత్ బెల్లంపల్లి ప్రత్యేకంగా స్కూళ్ళల్లో తొందరగా ఒక 15-20 రోజులలో, ఒక నెల రోజులలో వాళ్ళకు టాయిలెట్ సౌకర్యాన్ని గురించి ప్రత్యేకంగా నేను ఒక టేకప్ చేసిన స్కీము. మున్సిపల్ సోదరులకు నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ 4 మూలలను ఇమీడియట్ పేద ప్రజలకు అండగా ఉంటూ ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో అయినా ముందంజలో ఉంటూ వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళ సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్లేస్ ఎవరు మాట్లాడకండి చూస్తూ ఉన్నాం. మన బుధవారం మన సతీష్ గారు మరియు వాళ్ళ మిత్రులందరూ కలిసి ప్రతి బుధవారం రోజు చాలా మంది పేదవాళ్లకు ఇక్కడ అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకు డబ్బులు నేను దాఖలిస్తున్నా. వాళ్ళే కష్టమైన రేట్ ప్రకారంగా వాళ్ళు అందరినీ భోజనాలు పెడుతూ కష్టకాలంలో ఉన్న వాళ్ళకు